చాలా అభిమానంగా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. యుద్ధభీరుగా ఉంటుంది. మళ్ళీ కొత్తగా రాష్ట్రానికి ఎక్కడి నుంచో పార్ల నుంచి ఎక్కడి నుంచి వచ్చిన కుర్రోళ్ళలాగా తయారై వచ్చాడు. ఆయన అభివృద్ధి కోసం జనం పడిగాపులు పడి చూస్తున్నారు. ఆయన మామూలుగా ఇప్పుడు 70 సంవత్సరాలు కుర్రోళ్ళలాగా లేడు, ముసలోళ్ళలాగా లేడు. 18 సంవత్సరాల కుర్రోళ్ళలాగా మళ్ళీ గవర్నమెంట్ ఏర్పరుస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్ని మంచి సబ్జెక్ట్లో తీర్చిదిద్దాక రెడీగా వచ్చేసాడు. మనంతా కూడా మన బతుకులంతా కూడా బ్రహ్మాండంగా ఉండే ఆంధ్రప్రదేశ్ చాలా వినయంగా ఉంటుంది. ఎక్కడ కూడా ఏ మాత్రం కూడా ల్యాండ్ ఆర్డర్ కానీ, ఒక కన్స్ట్రక్షన్ విషయంలో కానీ, రోడ్ల విషయంలో కానీ, ఏ సబ్జెక్ట్లో కూడా ఎక్కడా కూడా ఏ మాత్రం తేడా లేకుండా అభివృద్ధి చేయటానికి బ్రహ్మాండంగా కూటమి కట్టారు పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ, మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు. ముందు ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు గురించే ప్రజలు ఎయిటింగ్ చేసి చాలా 5 సంవత్సరాల మట్టి చాలా ఇబ్బందుల్లో పడి ఎప్పుడు వస్తాడా మహానుభావుడు అని చెప్పేసి మనమే కాకుండా పోలీస్ వ్యవస్థ కూడా చాలా పడగవులు పడి వాళ్ళు కూడా చూశారు. కానీ మళ్ళీ వాళ్ళు బయటపడే మనుషులు కాదు కనుక వాళ్ళు కూడా చాలా రిలీఫ్ ఉన్న ప్రతి జనం కూడా చాలా రిలీఫ్గా మంచిగా సబ్జెక్ట్గా మనకి భగవంతుడు పైనుంచి దిగి వచ్చినట్టు ఉంది. ఈరోజు ఒక విజన్ ప్రజలందరికీ కూడా ఆశాజ్యోతి. ఇప్పుడు మరి 4వసారి కూటమి ఏర్పరచుకున్న తర్వాత ఆయన ప్రజలందరికీ కూడా ఇస్త్రీ చిరిగిన ఆకులో తయారు చేసే ఆంధ్రప్రదేశ్ని ఒక గాడిలో పెట్టి అందరికీ సంక్షేమ పాలన అందిస్తారని ప్రజలందరూ కూడా నమ్మి ఆయనకి మరి ఏకదాటిగా గెలిపించుకోవడం జరిగింది. మరి ఆయన 4వసారి ప్రమాణ స్వీకారం కూడా ఒక విజనరీగా చేస్తారు. మరి 3 సార్లు మరి సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తూ ప్రతిపక్ష పాత్ర కూడా చాలా చక్కగా పోషిస్తూ ఎటువంటి ద్వేషాలు కానీ రాజకీయ కక్షలు కానీ లేకుండా ఒక పేదవాడికి ఏటి కావాలనే తెలిసిన వ్యక్తి మరి సుపరిపాలన అందిస్తారని ప్రజలందరూ కూడా ఆశిస్తూ ఈ యొక్క కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకొని ఈవేళ ప్రమాణ స్వీకారం అయిన అంగరంగ వైభవంగా ఈ యొక్క ప్రాంగణంలో చేయడానికి నిర్ణయం తీసుకోవడం జరిగినది. సంతోషంగా ఉంటుందండి, చాలా బాగుంటుంది కూడా. ఎందుకంటే ఆయన చేసే ఇంతకుముందు కార్యక్రమాలు కానీ, ఆయన ఫస్ట్ సారి సీఎం అయిన కానించి మన డ్వాక్రా సంఘాలు కానీ, దీపం పథకం కానీ, అనేక పథకాలు ఇండస్ట్రీలు తేవడం కానీ, యువతకి మంచి భవిష్యత్తు ఇవ్వడం కానీ, అనేక రకాలుగా అభివృద్ధి చేయడంలో మాత్రం అడ్మినిస్ట్రేషన్గా ఆయనకి అన్ని విధాలుగా తెలుసు కాబట్టి ఆయన అయితే బాగుంటుందని ఇంకా ఇప్పుడున్న కష్టకాలంలో రాష్ట్రం ఇంకా ముందుకెళ్తుందని అయితే రాష్ట్ర ప్రజానికం కానీ, మా ప్రాంతం ఉన్న ప్రజలు కానీ, గాజువాక నియోజకవర్గం నుంచి ఉన్న ప్రజలు కానీ, ఇండస్ట్రియల్ ఏరియా కానీ అంతా బాగుంటుందని అందరూ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. టీడీపీ ప్రభుత్వానికి కానీ అలాగే 3 పార్టీలు కలిసి వచ్చిన ఎన్డీఏ కూటమికి కూడా ఆంధ్ర ప్రజలు అయితే గట్టి మెజార్టీని ఇచ్చారు. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? పట్టం కట్టడం ఏముందండి, నిజంగా అది యాక్చువల్గా అందరూ కలిసి ఉండవలసిన బాధ్యత ఉంది. ఎందుకంటే ఇప్పటివరకు జరిగిన అరాచక పాలన అందరూ జనాలు మనస్ఫూర్తిగా వ్యతిరేకించి బయటికి చెప్పుకోలేక భయంగా నా 5 సంవత్సరాలు కాలం జీవించారు. ఈ కాలం అంటే ఈ 5 సంవత్సరాలు ఎప్పుడు ఇరుడైపోద్దని ఆ ఉద్దేశంతోనే ఈ 5 సంవత్సరాలు ఉన్నారు. కరెక్ట్గా టైం వచ్చింది, జనాలు బుద్ధి చెప్పడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు అదృష్టవంతులని ఇప్పుడు నిరూపించుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు అదృష్టవంతులు అయ్యారు. ఇప్పుడు మొన్నటిదాకా దరిద్రం కూడుకుపోయి ఉన్నారో ఇప్పుడు మాహిష్మతి సామ్రాజ్యం వచ్చిన సామ్రాజ్యం కట్టలేగినట్టు ఆడు బలాల దేవుడు పోయాడు, బాహుబలి వచ్చాడు. బాహుబలి చంద్రబాబు అనేది ఒకే చేతి మీద నడిపించుకొచ్చాడు. బాహుబలితో సమానం. అది అభివృద్ధి అన్ని రకాలుగా ప్రజలు, పేద ప్రజలు 4 తరాలుగా ఉన్నవాళ్ళు అందరూ సెటిల్ అవుతారు. ఒక పక్షంగా ఉండదు. వైసీపీ వాళ్ళని కూడా రాగదేశాలతో చూడడం. ల్యాండ్ ఆర్డర్ కరెక్ట్గా పనిచేస్తుంది. అభివృద్ధి నడవాలంటే ఇప్పుడే మాకు చాలా ఆనందంగా ఉంది, బాగా చాలా ఉత్సాహంగా ఉంది. రాష్ట్రంలో వైసీపీ పాలనకి అంతం ముగించిన రోజు ఇది. రాష్ట్ర ప్రజలందరూ పసుపు పండుగ చేసుకుంటున్న సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇన్నాళ్ళు మనం అనుభవించిన నరక యాతన ఈ రోజుతో పోతుందని ఈ సందర్భంగా సంతోషం వ్యక్తం చేస్తున్నాను. రాష్ట్రం బాగుపడాలంటే చంద్రనాయుడు బాబు రావాలనేది ప్రజల్లో ఉన్న ఉద్దేశం. ఈరోజు దాని మీదే 164 సీట్లు ఈరోజు కూటమికి ఇచ్చారంటే కారణం ప్రజలు ఈ వైసీపీ పాలనలో ఎంత నరకం అనుభవించారన్నది ప్రజలకు తెలుసు కాబట్టి ఈరోజు
ఆంధ్రప్రదేశ్లో వైసీపీ అనేది లేకుండా తుడిచిపోయే పరిస్థితి తీసుకొచ్చారు. ప్రతిపక్షంగా కూడా లేకుండా పరిస్థితి ఈరోజు జగన్మోహన్ రెడ్డికి వచ్చిందంటే అతను చేసిన అవినీతి పాలనే దీనికి ఉదాహరణ అని చెప్పగలుగుతున్నాం. అద్భుతం, మహాద్భుతం. పరిపాలన ఏంటో చేసి చూపిస్తారు. గత 5 ఏళ్ళలో ఎంత దరిద్రంగా చేసాడో ఇప్పుడు పరిపాలన ఏంటో మార్పు కనబరుస్తారు. ఆ విధంగా చెప్పడానికి బాగుంటుంది. మాకు చాలా ఆనందంగా ఉందన్న. ఈ చంద్రబాబు గారు మళ్ళీ రావడం, మళ్ళీ పాత రోజులు రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఇంకా దీనికన్నా డెవలప్మెంట్ బాగా చేస్తారని, ఐటీ బాగా తెప్పిస్తారని, మాలాంటి యువతకి ఉద్యోగాలు తెప్పిస్తారని మేము చాలా అనుకుంటున్నాం. అవి వస్తాయి, పాత రోజులు వస్తాయని చాలా ఆనందంగా ఉంది. దీంతో కూటమి రావడం మాకు ఇంకా హ్యాపీగా ఉంది. గత 2014లో ఏ విధంగా చేశారో అమరావతిని, దానికి 100 రెట్లు ఈసారి దాన్ని డెవలప్ చేస్తారు ఖచ్చితంగా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అనేది విజనరీ. ఆ విజనరీ మన కంట్రీలోనే ఎక్కడ లేదు. అందుకనే చంద్రబాబు నాయుడు గారిని అందరూ నమ్మకం పెట్టుకొని 164 సీట్లు గెలిపించారు మన ఆంధ్రాలో. చాలా బాగుందన్న, చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. రాష్ట్రానికి మంచి రోజులు వచ్చినాయి అనుకుంటున్నాం. ఇలాగే ఉండాలి. మళ్ళీ దాదాపుగా ఇంకో 9 ఏళ్ల పాటు ఆయనే సీఎంగా ఉండాలి. అదే మేము కోరుకునేది. బాగుంటుంది అన్న, చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది. 3 సార్లు చూసాం, బాగానే ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కినప్పుడు మనకు రోడ్లు ఉన్నాయా? ముందు ఇచ్చాడు, పిచ్చ ముందు ఇచ్చాడు. ఈయన ఎక్కగానే మనకి ఏమన్నారు, ఆ రోడ్లు అభివృద్ధి చేస్తాడు. బాగుంటుంది అన్న, చాలా బాగుంటుంది. బ్రహ్మాండంగా చూస్తుంటేనే, ఆ కూటమిని చూస్తుంటేనే ఈసారి ఎంత చూడ చక్కనగా ఉందంటే మా కూటమి అంత విధానం. పవన్ కళ్యాణ్ గారు కానీ తగ్గి ప్రజల కోసం అంత వయసులో చంద్రబాబు గారు జైలుకు పోయి వచ్చి ఆ జనాల కోసం అతను ఎటువంటి వ్యక్తి అంటే ఒక విజన్ 2020 అని చెప్పినప్పుడు ఎవరూ నమ్మలా. ఈరోజు విజన్ మళ్ళా 50-50 చేయబోతున్నాడు. అమరావతిని సస్యశ్యామలం చేయబోతున్నాడు. ఆంధ్ర రాష్ట్రంలోనే ఈరోజు మనకు దేవుడి దేవాల ఎన్డీఏ కూడా మనకు చాలా అనుకూలంగా ఉండాలి. చంద్రబాబు నాయుడు గారు అనుకున్నటవన్నీ సాధించేదాకా ఇంకా ఆంధ్ర రాష్ట్రంలో నిద్రపోడు. ఇంకా ఆపోజిషన్ పార్టీ అనేది మనకు లేదు, ఇంకా రాదు. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఇంతకుముందు చూసినాం మనము. ఇంక 4వసారి ఆయన ప్రమాణ స్వీకారం చేయబోతున్నారంటే ఇంకెంత అభివృద్ధి చేసి ఆయన విజనరీ లీడర్ అయితేనే 4వసారి ఆయన మనకు ఇది చేసేదానికి అర్హుడైనాడు. సార్, తెలుగుదేశం పార్టీకి అలాగే 3 పార్టీల కూటమికి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు మంచి మెజార్టీని అలాగే మంచి పట్టాన్ని కూడా కట్టారు. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు, ఏంటి? ఖచ్చితంగా ఎలా చూడొచ్చు అంటే ఇప్పుడు ఇంతకుముందే చెప్పినాను మేడం, అభివృద్ధిని చూసి ఓటేసినారు. ఇంతకుముందు ఉండే ఈ రాష్ట్రంలో పరిపాలన చూసాం. రాక్షస పాలన, రౌడీయిజం, దౌర్జన్యాలు ఇవి తప్ప మనకు ప్రజలకు చేసింది ఏది, ఒరిగింది ఏమిలా. అందుకోసమే ఈ 3 కూటమితో కలిసి ప్రజలు మనకు పట్టం కట్టారు. మాకు చాలా ఆనందకరంగా ఉందని. ఈ జనంలో లేచిన ఎప్పుడో ఆనందం, సంతోషం, అన్నో తెలియని ఉల్లాసం, అది మాకు ఎంతో ఆనందం ఇస్తుంది. ఎంతో ఎనర్జీ, ఓపిక లేకపోయినా సరే. దద్దరిల్లిపోద్దన్న, మనం చెప్పారు కదా, గేట్లు తన్నుకొని వెళ్తారు, దద్దరిల్లిపోద్దని. 151 నుంచి 11కి పడగొట్టారంటే ఇక చూసుకో ఏ రకంగా ఉంటుందో. అది కూటమి ఆ రకంగా ఉంటుంది అనమాట. భవిష్యత్తు బాగుంది అనుకుంటున్నామండి. మన రాష్ట్ర భవిష్యత్తు బాగుందంటే ఆయన వల్ల సాధ్యం, ఎవరి వల్ల కాదండి. ఆయనకి తోడు కృష్ణుడికి అర్జునుడు తోడైనట్టు ఒక పవన్ కళ్యాణ్ గారు ఉండబట్టి మన విజయాన్ని పొందామండి. జై టీడీపీ. కాకపోతే ఈ సైకో ముఖ్యమంత్రిని తొందరలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు కూడా ఆయన దయచేసి బయట ఉండకుండా జైల్లో పెట్టించాల్సిందిగా మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మంచి పరిపాలన, చేనేత వృత్తుల వరకు కూడా మంచి సంక్షేమ పథకాలు అమలు చేస్తారు. అదేవిధంగా మన అమరావతి రాజధానిగా పునర్నిర్మాణం ప్రారంభిస్తారు. సూపర్ 6 పథకాలు క్రమక్రమంగా అన్నీ అమలు చేస్తారని గట్టి నమ్మకం మన యొక్క ప్రజల్లో గట్టిగా నమ్మకం, విశ్వాసం ఉంది. ఇందులో ఎలాంటి సందేహాలు అవసరం లేదు. తక్షణమే ప్రభుత్వం బాధ్యతలు తీసుకున్న వెంటనే సూపర్ 6 పథకాలు అమలు చేస్తారని భావిస్తున్నాం. బాగుంటుంది, బ్రహ్మాండంగా ఉంటుంది. మాది కుప్పం నియోజకవర్గం కాబట్టి మేము చెప్తున్నాం. మా కాన్స్టిట్యున్సీ సీఎం ఆయన. మేము 7 సంవత్సరాలు ఇంకా చూస్తూ ఉన్నాం ఆయనకు అభివృద్ధి ఏం రాని. వైసీపీ పాలన బాగుండాలని అనుకుంటున్నాం. ఎందుకంటే ఆల్రెడీ జగన్ గారి పాలనలో చాలా ఇబ్బంది పడి ఉన్నారు. ఒక రైతు అనగా, లేకపోతే ఒక వ్యాపారస్తుడు అనగా, నాకు నేనుగానే వ్యాపారంలో చాలా ఇబ్బందులుగా ఉంది. ఒక ఆక్వా అనగా, ఏదనగా
ఈ పాలనలో పవన్ కళ్యాణ్ గారు కలిసిన మూల పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా జనాలందరికీ కూడా అనుకున్న విధంగా ఏమన్నా చేసి పెడితే మళ్ళీ పట్టు కూడా వెళ్ళే మళ్ళీ ఎదరికి నడిచే రోజులు వస్తే